సో ఫైనల్ 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు ముందుగా దేవర ఏదైతే డేట్ ప్రకటించారో దాన్ని పోస్ట్పోన్ చేశారు. పుష్ప 2 కూడా పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు కల్కి తర్వాత మనకి ఇండియన్ 2 కూడా వస్తుంది కమల్ హాసన్ గారిది. సో ఈ మధ్యలో చూస్తే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అది ఇంకా కూడా డేట్ అనౌన్స్ చేయలేదు. అంటే డేట్ పరంగా చూసుకుంటే చాలా పెద్ద క్లాష్ వచ్చేటట్టే ఉంది. ఈ సంవత్సరం చాలా పెద్ద పెద్ద సినిమా రిలీజ్ అవబోతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? డేట్లు ఎలా అడ్జస్ట్ చేసుకోబోతుందండి? ఎందుకంటే 8 ఎన్ని సినిమాలు లేవు, వాళ్ళు ఆల్మోస్ట్ 1 ఎన్ని సినిమాలు లేవు. ఆ 1 ఎన్ని సినిమాలు అనేది అటు ఇటు 2 వీక్స్కో మూవీ 2 వీక్స్కో మూవీ వస్తుంది. ఈజ్ థియేటర్లకు పండగ, థియేటర్లకు పండగ వాతావరణం, థియేటర్లు ఎగ్జిబిటర్ ప్రజలు అందరికీ కూడా మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న అందరికీ బాగుంటుంది కాబట్టి మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కంపల్సరీ. గేమ్ చేంజర్ ఈ 2 డేట్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? గేమ్ చేంజర్ నాకు అక్టోబర్ అంటున్నారు, దసరాకి అంటున్నారని కన్ఫర్మ్ వస్తారంటున్నారు. ఓజీ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, అక్కడ వెళ్ళాడు కదా ఆయనకే తెలుసు దాని గారికి. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే డిప్యూటీ సీఎంగా బాగా బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు కమిట్ అయినటువంటి సినిమాలు గ్యాప్ తీసుకొని చేస్తారు, ఎలా మొదలు పెడతారు? వృత్తి ఫస్ట్ 100%. ఆయన అక్కడ ఎవరిని నిర్మాతలు ఇబ్బంది పెట్టకుండా ఆయన సినిమా చేస్తాడు, ప్రజలను కాపాడుకుంటాడు, అటు మొత్తం టోటల్ అందరినీ కాపాడుకుంటూ నిలబడతాడు. ఇవాళ మీటింగ్ కూడా చూశారు కదా, అందరితో చక్కగా చుట్టం అనలేదు పట్టం లేదు, అందరినీ కరెక్ట్గా అందరినీ పక్కాగా పలకరించాడు, అందరిని చక్కగా మాట్లాడాడు. చక్కగా కోపాలు లేవు, తాపాలు లేవు, ఎవరి మీద కక్షలు లేవు, కాంతర్యాలు లేవు, ఎవరు నాకు ఇంతకుముందు వచ్చారా లేదు, రాలేదా లేదు, నా ఇండస్ట్రీ వచ్చారు, నా ఇండస్ట్రీ అభినందించడానికి వచ్చారు, చక్కగా అభిమానిస్తూ నా చుట్టం పట్టం అని కాకుండా అందరితో అభిమానించుకుంటూ చక్కగా వెళ్ళారు. సో 5 సంవత్సరాలు రాజకీయాలు చేస్తూ సినిమాలు చేస్తారు. ఆయన లేకపోతే రాజకీయం కాదండి. ఆ సినీ అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, సినీ పిక్చర్ ఎక్కువ ఉన్నారు. ఆయన కోసం కంపల్సరీ ఆయన అంటే పడి చచ్చిపోతారు. ఇంకా కంపల్సరీ సినిమాలు చేస్తూనే ఆయన సినిమా ఇండస్ట్రీ వదలకూడదండి. సినిమా ఇండస్ట్రీ వదులుతూ ప్రజలకు న్యాయం చేస్తూ ఉండాలి. సో మొదటికి అయితే ఓజీ అయితే రాబోతుంది పవన్ కళ్యాణ్ గారి ఈ సంవత్సరం. చెప్పలేవు, నాకు తెలియదు దానికోసం మీకు ఇన్ఫర్మేషన్ నో ఐడియా. ఎందుకంటే దానికే ఐడియా లేదు, మనకేం ఐడియా ఉంటుంది అది.